వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో వేలాది గొంతుకలు, లక్షలాది డప్పులు, సో సంబరంగా జరగబోతుంది ఫిబ్రవరి 7th. కానీ దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. సో ఒక్కసారి ఆ అంశం మనం పక్కన పెడితే దానికి సంబంధించిన ఒక పాట రాసిన రచయిత మన ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్ అన్న నమస్తే. నమస్తే. సో ఎన్ని రోజులు పట్టింది అసలు ఈ పాట రాయడానికి? అంటే 2 daysలో కంప్లీట్ చేశాను. అంటే దేని దృష్టిలో పెట్టా అంటే 1,00,000 డప్పులు 1000 గొంతులు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఈ పాట రాయడం జరిగింది. ఒకసారి వినిపిస్తారా? ఏం రాసిండ్రు? నేను రైటర్ అన్న, వీళ్ళిద్దరు సింగర్స్. రండి. కలములన్నీ కలిసి కావాతు చేయగా వేల గొంతులై ఒక్కటై పాడ 1,00,000 డప్పులతో దండోర మోగించ ఊరు వాడేకమై ఉద్యమించిరా ఊరు వాడేకమై ఉద్యమించిర మేలుకో మాదిగా నువ్వు ఏలుకో మాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా ఉమ్మడి కోటలో వాటాలు లెక్కలు పంచాలని న్యాయ పోరాటంతో దక్కలిచ్చిందు మాస్టి బైన్ల కూలాలన్నీ ఒక్కటై నిలిచినాయి యక్షగానాల చిందురాగానికి పైన తోలుడోలు దర్వై మోగ ఏబిసిడి న్యాయ పోరాటాన్ని ధిక్కరించ గొంతులకు సావు డప్పై మేలుకో మాదిగా నువ్వు ఏలుకో మాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా మానవత్వానికి నిలువెత్తు రూపమై నీతి రాసుల మీద పెరిగినోళ్ళు నాగరికతకు బాటలేసిన అది జాంబవంతుని వారసులు సబ్బండ వర్గాల కాలినడకకు చెప్పులు చేసిన చర్మకాలులు వర్ణ వ్యవస్థల చదువుకు దూరమై అణిచివేయబడ్డ వర్ణ వ్యతిరేకులు మేలుకో మాదిగా నువ్వు ఏలుకో మాదిగా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. సో ఎట్లా అనిపిస్తుంది ఈ సందర్భంగా పాట రాయడం కావచ్చు, మీరు కంపోజ్ చేయడం కావచ్చు? పాడడం సంతోషం. ఎట్లా అంటే ఒక 30 ఏళ్ళ పోరాటానికి మేము పాట పాడడం, మేము కూడా అసలు ఒకప్పుడు అదంటే 30 ఏళ్ళు అంటే మాకు అంత ఏజ్ కూడా ఉండదు. మేము పుట్టక ముందుకు పుట్టినటువంటి పోరాటానికి మేము పాటలు రాసి పాడడం అనేది నిజంగా మాకు కూడా ఒక అదృష్టం లాంటిదే. ఈ ప్రోగ్రాంలో అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మేము కూడా ఒక పాలు పంచుకున్నట్టే కదా. మేము పాట రాయడం పాడడం అంటే కూడా ఇలాంటి ప్రోగ్రాంలో మేము పాల్గొనడం మాకు కూడా ఒక అదృష్టం. 30 ఏళ్ళ ఈ పోరాటంలో ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? మాకు అలాంటి అవకాశాలు రాలేవు. వాస్తవానికి మేము పుట్టక ముందుకు పుట్టిన ప్రోగ్రామ్ ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది. మాకు అలాంటి అవకాశాలు రాలేదు. మాకు ఎంతో కొంత అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ అంటే మన కోసం జరుగుతుంది, మన జాతి కోసం జరుగుతుంది అన్నప్పుడు ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయాలి. మన వంతుగా ఎంతో కొంత మేము పాటలు పాడడం, రాయడం, అలాంటివి ఏమైనా మాట్లాడడం కానీ అలాంటివి ఏమైనా చేయాలనే ఆలోచనతో ప్రత్యేకంగా అన్న దగ్గరికి రావడం, కలవడం ఇట్లాంటివి జరిగింది. సో ఎన్ని రోజులు పట్టింది ఫైనలైజ్ అవ్వడానికి పాట? ఫైనల్ అవ్వడానికి తమ్ముడు రైటర్ ప్రవీణ్ జిల్లా లిరిక్స్ రైటర్ తమ్ముడు ఒక 4-5 daysలో పాటను కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని కంపోజ్ చేయడానికి ఒక 3 days 2 days అలా పట్టింది. మొత్తంగా 1 week ప్రాసెస్ జరిగింది అన్నమాట. సో ఈ పాట సభలో దద్దరిల్లబోతుందా? కంపల్సరీ దద్దరిల్లబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ముందే అన్న అందరు ప్రెస్ క్లబ్ ఉన్నాయి అన్నాడు, చాలా గొప్పగా రాసిన లిరిక్స్ కూడా చాలా అంటే బాగున్నాయని చెప్పి కంపల్సరీ ఈ పాట కూడా హైలైట్గా కాబోతుంది. ఏదైతే ఎప్పుడు సొమ్మన్న రాసిండో ఆ పాట తర్వాత అలాంటి అంత గొప్ప పాట మళ్ళీ మా తమ్ముడు రాయడం, ప్రవీణ్ జిల్లా రాయడం మాకు కూడా ఒక సంతోషకరమైన విషయం. మీకేమనిపిస్తుంది ఇట్లాంటి అవకాశం రావడం? చాలా బాగా. సో ఎప్పుడైనా అనుకున్నారా దాదాపు 30 ఏళ్ల ఉద్యమంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సభకి అటెండ్ అయ్యారా మీరు? అంటే మొన్నటి నుంచే ఒక 30 days నుంచి అటెండ్ అవుతున్నాం. ఆ పాటలు పాడడం కానీ యూనివర్సిటీలో కానీ అన్నతో తిరగడం, అట్లా మధ్యలో అన్నతో తిరగడం మన అన్నకు ఒక ఇన్స్పిరేషన్స్గా ఉండి మేము అన్నతో నడవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్నకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మరి మీది ఎన్నో పాట అసలు? ఇది ఫస్ట్ పాట మాది. ఫస్ట్ టైం పాడడం అంటే ఫస్ట్ టైం అంటే ఇందులో పాడడం ఫస్ట్ టైం. మా అందకృష్ణ మాదిగా వేరే సాంగ్స్ వాడినాం కానీ ఇందులో ఫస్ట్ మన జాతి కోసం పాడడం ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి మిగతా పాటలు ఒక ఎత్తు, జాతి కోసం సభలో జరగబోయే సభ కోసం ఉద్దేశించి పాడడం ఈ పాట? చాలా బాగా అనిపిస్తుంది. డన్. సో ఇది మందకృష్ణ మాదిగా నిర్వహించబోయే సభకు సంబంధించిన ఒక పాటను కూడా రూపకల్పన చేసారు. దానికి సంబంధించిన ఆడియో కూడా రిలీజ్ చేసారు. అయితే దానికి సంబంధించిన సింగర్స్ కావచ్చు, లేదంటే రచయితలకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా మాదిగ సామాజిక వర్గం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోర్ట్రేట్ చేయడానికి పాట రూపంలో ముందుకు రావాలి.